హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రైతుల సమస్యలను తీర్చడం కోసం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ధరణి వచ్చిన తర్వాత సమస్యలు తగ్గేదానికన్నా సమస్యలు పెరిగిందే ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని 2023లో హయాంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిపై కొత్త కమిటీని నియమించింది. ఈ కమిటీ భూ సమస్యలను శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పేరును భూమాతగా మార్చే ఆలోచనలో ఉంది. దీనికోసమే రెవెన్యూ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని కమిటీ అయితే నిర్ణయించింది. రెవెన్యూ చట్టంలో సవరణలు చేయడం ద్వారా భూములకు శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయి అని కమిటీ అయితే వెల్లడించింది. రాష్ట్రంలో 8.90 లక్షలకు పైగా పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారానికి కూడా చట్ట సవరణ చేయాల్సి ఉంది. కాబట్టి నెల రోజులుగా భూ సమస్యలపై అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ కూడా అమలులో ఉన్న చట్టానికి సవరణలు తప్పవని నిర్ణయానికైతే వచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చట్ట సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ సమావేశాలలో నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎంత మేరకు మార్పులు తీసుకురావచ్చన్న దానిపై రెవెన్యూ వర్గాలు పరిశీలన చేస్తున్నట్లయితే తెలిసింది. 2020 అక్టోబర్ 29 నుంచి రాష్ట్రంలో తెలంగాణ భూ యాజమాన్య హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల పేరుతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. అంతకుముందు భూ యాజమాన్య హక్కుల చట్టం 1971 అమల్లో ఉండేది. కొత్త చట్టంతో ధరణి పోర్టల్ డిజిటల్ ప్లాట్ఫామ్ అమల్లోకి తెచ్చారు. హక్కుల కల్పన ఏవైనా సవరణలకు సంబంధించిన అధికారాలను కలెక్టర్లకు అప్పగించారు. పాత చట్టంలో మండల స్థాయిలోనే తహసీల్దార్ ఈ అధికారాలు కలిగి ఉండేవారు. ధరణి అమలు అనంతరం కొత్త పాస్ పుస్తకాలు రానివారు లక్షల్లో మిగిలిపోయారు. 18 లక్షల ఎకరాలు పోర్టల్లోకి అయితే చేరలేదు. ఈ సమస్యలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కలెక్టర్లకే ఉండడంతో తీవ్ర జాప్యం అయితే నెలకొంది. ఈ క్రమంలోనే కొత్త చట్టంలో సవరణలు తీసుకొచ్చి తిరిగి తహసీల్దార్ ఆర్డీఓలకు కొన్ని అధికారాలు అప్పగించాలనే ఆలోచన ప్రభుత్వంతో ఉంది. ధరణి కమిటీ కూడా సమస్యలపై అధ్యయనం సందర్భంగా కలెక్టర్ల అధికారాల విభజనతోనే రైతులకు అనువైన పరిపాలన అందుతుందని అయితే కమిటీ అయితే గుర్తించింది. దీనిపై ప్రభుత్వానికి సిఫారసులు కూడా చేయనుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన చట్ట సవరణలకు ప్రభుత్వం రెవెన్యూ చట్టానికి సంబంధించిన పలు సవరణలు మార్పులు చేర్పులపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చించనున్నట్లు ధరణి కమిటీ సభ్యుడు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడైనటువంటి కోదండరెడ్డి తెలిపారు. కమిటీ ఇప్పటి వరకు గుర్తించిన అంశాలను మంత్రి దృష్టికి అయితే తీసుకొస్తామని అయితే తెలిపారు. సో రెవెన్యూ చట్టంలో ఏవైనా మార్పులు జరిగితే సాదా బైనామాకి అయితే అవకాశం అయితే కలుగుతుందని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.